all of you, how are you? So welcome to Lakshya Sadhana YouTube channel for all competitive examinations. ఈరోజు మనం ఈ సెషన్లో పార్ట్నర్షిప్ టాపిక్ నేర్చుకుందాం. అలాగే ఎగ్జామ్కు సంబంధించిన మోడల్స్ అండ్ షార్ట్ కట్స్ని కూడా మనం నేర్చుకుందాం. ఓకే, సో పార్ట్నర్షిప్ అనమాట ఈరోజు మన టాపిక్. సో మనం ప్రీవియస్ సెషన్లో గ్రూప్ డీకి సంబంధించిన పర్సంటేజెస్, రేషియోస్ అండ్ యావరేజెస్ నేర్చుకున్నాం. సో ఎవరైనా కొత్త వ్యూవర్స్ చూస్తుంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. సో ఒక ఆర్డర్లో ఉంటుంది. సో మనం గ్రూప్ డి సిరీస్ స్టార్ట్ చేస్తామండి. ఓకే, డెఫినెట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఓకే, మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. ఎవరికైనా షేర్ చేయాలంటే చేయండి. ఓకే, సో వాట్ ఈజ్ పార్ట్నర్షిప్? పార్ట్నర్షిప్ అంటే ఓకే, సో పార్ట్నర్షిప్ అంటే 2 or more persons జాయిన్ టుగెదర్ టు రన్ ఏ బిజినెస్. ఓకే, 2 or more persons కలిసి ఒక బిజినెస్ని రన్ చేస్తే దాన్నే పార్ట్నర్షిప్ అంటారు. ఓకే, అంతవరకు బాగుంది. నెక్స్ట్, పార్ట్నర్షిప్లో 2 types ఉన్నాయండి. ఒకటేమో స్లీపింగ్ పార్ట్నర్, ఇంకోటేమో యాక్టివ్ పార్ట్నర్. సో ఇద్దరు ఉన్నారనమాట. 2 types ఉన్నాయి. సో ఏమి స్లీపింగ్ పార్ట్నర్ అండ్ యాక్టివ్ పార్ట్నర్ అంటే, ఇప్పుడు బి ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కలిసి ఒక బిజినెస్ రన్ చేయాలనుకున్నారు. ఓకే, ఈ బిజినెస్లో ఏ అనే అతను ఎక్స్ అమౌంట్ పెట్టినాడు, బి అనే అతను వై అమౌంట్ పెట్టినాడు అనుకోండి. ఓకే, సో ఈ బిజినెస్లో ఏ అనే అతను అమౌంట్ పెట్టినాడు, కానీ ఎక్స్ అనే అమౌంట్ పెట్టినాడు, కానీ ఈ బిజినెస్ కోసం వర్క్ చేయడు. బి అనే అతను వై అమౌంట్ పెట్టి యాజ్ వెల్ యాజ్ ఈ బిజినెస్ కోసం అతను వర్క్ చేస్తాడు. అందుకే అతను యాక్టివ్ పార్ట్నర్. ఇతను ఏ అనే అతనేమో స్లీపింగ్ పార్ట్నర్ అనమాట. ఓకే, ఎందుకు? అతను వర్క్ చేయడు బిజినెస్ కోసం కాబట్టి. ఓకే, స్లీపింగ్ పార్ట్నర్, యాక్టివ్ పార్ట్నర్. సో ఈ డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుసుకోండి, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అంటే ఇక్కడ మెయిన్ ఓకే, యాక్టివ్ పార్ట్నరు, స్లీపింగ్ పార్ట్నర్. ఓకే, యాక్టివ్ పార్ట్నర్కి లాభం ఏమి అంటే ఈ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తూ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ కోసం పని చేస్తాడు కాబట్టి అతను వచ్చిన ప్రాఫిట్లో అతను ఎక్స్ట్రా తీసుకుంటాడు. ఆ ఎక్స్ట్రా ఎట్లా అంటే శాలరీ తీసుకుంటాడు అనమాట. మంత్లీ లేదా డైలీ వేజెస్ని తీసుకొని మిగిలిన ప్రాఫిట్ని ఇద్దరు పంచుకుంటారు. యాక్టివ్ పార్ట్నర్కి అదొక ప్లస్ పాయింట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి. నెక్స్ట్, ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఒక ప్రాఫిట్ వస్తుంది. ఈ ప్రాఫిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, హౌ టు క్యాలిక్యులేట్ ద ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇంటూ టైం అనమాట. ఓకే, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇంటూ టైం. క్యాపిటల్ అంటే మన ఇన్వెస్ట్మెంట్, ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్. టైం అంటే టైం మంత్స్లో ఇవ్వచ్చు, ఇయర్స్లో ఇవ్వచ్చు అండి. ఓకే, డేస్లో కూడా ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు మనకి. ఓకే, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇంటూ టైం. అది అండి. ఓకే, మనం ఏం నేర్చుకున్నాం? పార్ట్నర్షిప్ అంటే ఏం నేర్చుకున్నాం? పార్ట్నర్షిప్లో 2 types ఉంటాయి, యాక్టివ్ పార్ట్నర్, స్లీపింగ్ పార్ట్నర్. యాక్టివ్ పార్ట్నర్ ఏం చేస్తాడు? బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి యాజ్ వెల్ యాజ్ బిజినెస్ కోసం పని చేస్తాడు కాబట్టి అతను శాలరీ తీసుకుంటాడు. స్లీపింగ్ పార్ట్నరు బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాడు కానీ బిజినెస్ కోసం పని చేయడు కాబట్టి అతనికి ఓన్లీ ప్రాఫిట్ మాత్రమే వస్తుంది. ఓకే, నెక్స్ట్, ప్రాఫిట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇంటూ టైం అండి. ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం, ఎగ్జామినేషన్ మోడల్స్. ఓకే, ఇప్పుడు చూడండి. A and B invested 8,000, 12,000 in a business respectively. After 1 year, they got a profit of 15,000. Find the share of A. A మరియు B ఒక వ్యాపారంలో వరుసగా 8,000, 12,000 పెట్టుబడి పెట్టారు. 1 సంవత్సరం తర్వాత వారికి 15,000 లాభం వచ్చింది. ఏ వాటా ఎంత? ఓకే, మొత్తం ప్రాఫిట్ ఎంతండి? 15,000. సో మనం పార్ట్నర్షిప్ ప్రాబ్లం చేస్తున్నామంటే మనం మెయిన్గా గమనించాల్సింది వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల వరకు బిజినెస్ అనేది నడిచిందో చూడాలి, ఎంత టైం వరకు రన్ అయిందో చూడాలి. ఓకే, ఈ క్వశ్చన్కి వస్తే ఇప్పుడు ఆఫ్టర్ 1 year అంటే 1 year వరకు వాళ్ళు బిజినెస్ని వాళ్ళు రన్ చేశారు. ఓకే, ఇప్పుడు చూడండి, ప్రాఫిట్ కదా ఇచ్చారు, అందుకే మనకి ఏకి బికి ప్రాఫిట్ రేషియో తీసుకుంటామండి. ఏ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 8,000 రూపీస్ ఫర్ 1 year కదా, ఇద్దరు 1 year. బి 12,000 రూపీస్ ఫర్ 1 year. ఓకే,
సో 3 zeros క్యాన్సిల్, 4 3s are 12, 4 2s are 8 అనమాట. సో ఎంత టోటల్ 2:3 రేషియోలో వాళ్ళ ప్రాఫిట్ రేషియో వచ్చింది మనకి. ఓకే, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇంటూ టైం కదా. సో ఇదేమో క్యాపిటల్, ఇదేమో టైం, క్యాపిటల్ ఇంటూ టైం. సో ఇవి ఏమవుతుంది అప్పుడు ప్రాఫిట్ ఆఫ్ ఏ ఈజ్ టు ప్రాఫిట్ ఆఫ్ బి. ఓకే, టోటల్ 5 parts. ఈ 5 parts వాల్యూవే మనకి క్వశ్చన్లో ఎంత ఇచ్చారంటే 15,000 అయితే ఎవరిది కనుక్కోవాలి ఇప్పుడు? షేర్ ఆఫ్ ఏ. ఓకే, షేర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 parts వాల్యూ మనకి 15,000 అయితే షేర్ ఆఫ్ ఏ ఎంత? 2 parts అండి. ఓకే, 2 parts ఉంది. 5 3s are 15 అంటే 3,000, 3,000 ఇంటూ 2 6,000. సో ఆన్సర్ ఎంత? ఆప్షన్ ఏ, దట్ ఈజ్ 6,000. ఇలా చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ABC invested 15,000, 20,000, 25,000 in a business. After 1 year, they got a profit of 48,000. Then find the difference between the share of A and C. ABCలో ఒక వ్యాపారంలో 15,000, 20,000, 25,000 పెట్టుబడి పెట్టారు. ఒక సంవత్సరం తర్వాత వారికి 48,000 లాభం వచ్చింది. అప్పుడు ఏ మరియు సి షేర్ల మధ్య వ్యత్యాసాన్ని కనుగొనండి. ఓకే, ఇక్కడ చూడండి, ముగ్గురు ఉన్నారు. ఒకరు ఏ, బి, సి, ముగ్గురు ఉన్నారు. ఏ ఏమో 15,000 పెట్టుబడి పెట్టారు. బి ఎంత? 20,000 పెట్టుబడి. ఓకే, ఒక్క నిమిషం. ఏ వచ్చేసి 15,000, బి వచ్చేసి 20,000 మరియు సి వచ్చేసి 25,000. ఓకే, సో ఇక్కడ చూడు, ఇక్కడ టైం పీరియడ్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరూ 1 year తర్వాత అన్నారు కాబట్టి అందరూ ఈక్వల్ టైం పీరియడ్. ఇంటూ 1 వేసుకుంటే క్యాన్సిల్ అయిపోతుంది 1 year. ఇప్పుడు చూడు, 3 zeros 3 zeros క్యాన్సిల్ అంటే 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25. సో మనకి ఇప్పుడు ప్రాఫిట్ రేషియో వచ్చింది కదా. సో టోటల్ ఎంత ప్రాఫిట్? 12 parts కదా. 5 + 4 + 3 12 parts. ఈ 12 parts వాల్యూవే మనకి క్వశ్చన్లో ఇచ్చారు 48,000. అయితే మనము ఏ మరియు సి వీళ్ళ ఇద్దరి మధ్య డిఫరెన్స్ కనుక్కోవాలి. ఓకే, కనుక్కుందాం. సో ఏ మైనస్ సి లేదా సి మైనస్ ఏ డిఫరెన్స్ కాబట్టి ఎలా అయినా ఒకటే. 12 parts వాల్యూ 48,000 అయితే మనం ఎవరిది కనుక్కోవాలి? ఏ మైనస్ సి ఎంత అంటే 5 - 3 ఎంత అండి? 2. ఓకే, 12 4s are 48, 4 into 2 8, 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros 8,000. ఆప్షన్ బి. సో డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్ ఆఫ్ ఏ అండ్ సి ఈజ్ 8,000 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A invested 12,000 for 5 months and B invested 10,000 for 4 months in a business. They got a profit of 40,000. Find the share of A. A వ్యాపారంలో 12,000ను 5 నెలలకు పెట్టుబడి పెట్టాడు మరియు బి 10,000ను 4 నెలలు పెట్టుబడి పెట్టాడు. వారికి 40,000 లాభం వచ్చింది. ఏ వాటా ఎంత? ఓకే, చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైం పీరియడ్స్, డిఫరెంట్ క్యాపిటల్స్ ఇక్కడ మారిపోతుంది. ఇంతవరకు మనం చేసిన 2 ప్రాబ్లమ్స్ ఈక్వల్ టైం పీరియడ్. ఏ అనే అతను ఒక బిజినెస్లో 12,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాడు. ఎన్ని నెలలకి? 5 months అంటే క్యాపిటల్ ఇంటూ టైం. ఈ లెసన్ మొత్తం మనము ప్రాఫిట్ రేషియో మీదనే డిపెండ్ అవుతామండి. ప్రాఫిట్ రేషియో తీస్తే అన్నీ వచ్చేస్తాయి. ఓకే, బి అనే అతను ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 10,000 ఫర్ 4 months. ఓకే, అయితే వాళ్ళిద్దరికి ఎంత వచ్చింది ప్రాఫిట్? 40,000 వచ్చింది. అంటే షేర్ ఆఫ్ ఏ కనుక్కోవాలి. ఓకే, 3 zeros క్యాన్సిల్, 4 3s are 12, 5 2s are 10 అంటే 3:2 రేషియోలో వీళ్ళిద్దరు ప్రాఫిట్స్ ఉంది. టోటల్ ఎంత? 5 parts. ఈ 5 parts వాల్యూవే మనకి 40,000 అయితే ఎవరిది షేర్ కనుక్కోవాల్సింది? ఏది. సో ద షేర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 parts వాల్యూ 40,000 అయితే ఏ ఎంత ఉంది? 3 parts అంతే కదా. 3 parts. 5 8s are 40, 8 3s are 24,000. ఓకే, ఇది మన ఆన్సర్. సో ఆప్షన్ బి. వెరీ సింపుల్ అండి. ఓకే, ఎవరికైనా
డౌట్స్ ఉంటే మాత్రం సో చాట్లో పిన్ చేయండి, నేను చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్. A and B started a business by investing 15,000, 25,000 respectively. After 6 months, B left the business and after 1 year, they got a profit of 44,000. Then find the share of B in the profit. A మరియు Bలు వరుసగా 15,000, 25,000 పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించారు. 6 నెలల తర్వాత B వ్యాపారాన్ని విడిచిపెట్టి 1 సంవత్సరం తర్వాత పెట్టాను. ఒక సంవత్సరం తర్వాత వారికి 44,000 రూపాయల లాభం వచ్చింది. అప్పుడు లాభంలో బి వాటా ఎంత? ఒకసారి ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఏమన్నాడు? ఏ అండ్ బి స్టార్టెడ్ బిజినెస్. సో ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? 15,000 రూపీస్. బి ఇన్వెస్ట్మెంట్ ఎంత? 25,000 రూపీస్. సో అయితే మనకేమి ప్రాఫిట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇంటూ టైం కదా. ఇప్పుడు ఏమన్నాడు? ఆఫ్టర్ 6 months బీ లెఫ్ట్ ద బిజినెస్ అండ్ ఆఫ్టర్ 1 year. అంటే మనం ఫస్ట్ చూడాల్సిన పాయింట్ ఏమి? బిజినెస్ ఎన్ని రోజులు నడిచిందో చూడాలి. 1 year నడిచింది కాబట్టి ఇప్పుడు బిజినెస్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నది ఎవరు? ఏ. అంటే ఎంత? 12 months. బి ఏం చేసినాడు? ఫస్ట్ 6 months ఉంది, తర్వాత 6 monthsలో వెళ్ళిపోయినాడు. 6 months తర్వాత వెళ్ళిపోయినాడు కాబట్టి ఆ బిజినెస్లో ఎన్ని రోజులు ఉన్నాడు? బి అనే అతను 6 months ఉన్నాడు. సో 3 zeros క్యాన్సిల్ చేస్తే సో 6 1s 6 2s 12, 5 5s 5 3s 15. 3 2s 6, 6:5 వస్తుంది అనమాట ప్రాఫిట్ రేషియో. ఇప్పుడు వాళ్ళకి టోటల్ ఎంత? 11 parts కదా. 6 + 5 11 parts. ఈ 11 parts వాల్యూవే 44,000 అని చెప్పినాడు మనకి. అయితే ఫైండ్ ద షేర్ ఆఫ్ బి ప్రాఫిట్ ఎంతో చెప్పాలి. బి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 11 parts వాల్యూ మనకి 44,000 రూపీస్. అయితే బీకి ఎంత ఇచ్చాడు? ఎన్ని పార్ట్స్? 5 parts ఇంటూ 5. సో 11 4s 44, 3 zeros అలాగే ఉంటే 4 5s 20. ఎంత వస్తుంది? 20,000 యాజ్ బి ప్రాఫిట్. చూడండి, ఇదే చెప్తున్నా ట్రిక్. ఏమంటే వాళ్ళు ఎంత టైం ఉన్నారు, ఎంత టైం తర్వాత వెళ్ళిపోయినారు. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ మ్యాండేటరీ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే బిజినెస్ ఎన్ని రోజులనే రన్ అయిందో అది తెలుసుకోవాలి. అది క్వశ్చన్ చివరిలో ఇస్తాడు మనకి. క్వశ్చన్ చివరిలో ఇస్తారు, అది చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేస్తూ పోతున్నానండి. అంటే టఫ్నెస్ మీకు తెలియదు అది. ఏ చిన్న లేబుల్స్ యాడ్ చేసుకుంటూ పోతాం అనమాట. ఏ అండ్ బి స్టార్టెడ్ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 10,000 and 15,000 రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ 6 months బి లెఫ్ట్ ద బిజినెస్ అండ్ సి జాయిన్డ్ ద బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 20,000. ఆఫ్టర్ 1 year దే గాట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 1,32,000. దెన్ ఫైండ్ ద షేర్ ఆఫ్ సి. ఏ మరియు బి వరుసగా 10,000 మరియు 15,000 పెట్టుబడి పెట్టి వ్యాపారం ప్రారంభించారు. 6 నెలల తర్వాత బి వ్యాపారం నుండి నిష్క్రమించారు మరియు సి 20,000 పెట్టుబడి పెట్టి వ్యాపారంలో చేరారు. 1 సంవత్సరం తర్వాత వారికి 1,32,000 లాభం వచ్చింది. అప్పుడు సి వాటా ఎంత? ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఫస్ట్ ఇద్దరు ఉన్నారు. బిజినెస్ స్టార్టింగ్లో ఏమైందంటే 2 వ్యక్తులే ఉన్నారు, కానీ ఎండింగ్ కల్లా ఎంతమంది ఉన్నారు? 3 అయినారు, ఇంక్లూడింగ్ సి. ఎందుకు అంటే ఫస్ట్ 6 months తర్వాత బి బిజినెస్ నుంచి వెళ్ళిపోయాడు. సో అదే టైంలో ఏం చేసినాడు? సి అనే అతను జాయిన్ అయినాడు, బిజినెస్లో జాయిన్ అయినాడు. ఎంత ఇన్వెస్ట్మెంట్తో? 20,000. సో ఇప్పుడు ఓవరాల్గా చూస్తే బిజినెస్ అనేది మనకి ఎన్ని రోజులు జరిగిందండి? 1 year. మోస్ట్లీ ఎగ్జామ్లో కూడా 1 year ఇస్తారు, లేదా 2 years ఇవ్వచ్చండి. లేదు కాంప్లికేట్ చేయాలంటే 3 years ఇచ్చి దాంట్లో ఇన్ని మంత్స్ ఒకరు ఉన్నారు, ఇన్ని మంత్స్ తర్వాత వెళ్ళిపోయినారని చెప్పే ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నది ఏ ఒక్కడే. సో ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 10,000 ఇంటూ సో 1 year కదా, 12 months ఇస్తూ బి ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? 15,000. కానీ ఇతను ఏం చేసినాడు? 6 months అండి, 6 months తర్వాత వెళ్ళిపోయినాడు. 6 months తర్వాత ఎవరు వచ్చి జాయిన్ అయినారు? సి జాయిన్ అయినాడు. ఎంత ఇన్వెస్ట్మెంట్తో? 20,000 ఇన్వెస్ట్మెంట్తో జాయిన్ అయినాడు. సో టైం పీరియడ్ ఎంత? ఇంకా బిజినెస్ ఎండింగ్ వరకు ఉన్నాడు, అంటే రిమైనింగ్ 6 months ఉన్నాడు అనమాట. సో అన్నిట్లో 3 zeros
3 zeros cancel. సో దేంతో క్యాన్సిల్ చేయొచ్చు? 6 1s are 6, 6 1s are 6, 6 2s are 12. నెక్స్ట్ 5తో 5 4s are 20, 5 3s are 15, 5 2s are 10. అంటే ఇప్పుడు సో ఇక్కడ 2 2s are 4 అండ్ 3 into 1 3, ఇక్కడేమో 4 into 1 4. సో టోటల్ ఎన్ని పార్ట్స్ ఇప్పుడు వచ్చాయి? 11 పార్ట్స్. ఈ 11 పార్ట్స్ వాల్యూవే మనకి 1,32,000 అయితే సి యొక్క వాటా కనుక్కోవాలి. ద షేర్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 11 పార్ట్స్ వాల్యూ 1,32,000. దెన్ ఫైండ్ ద షేర్ ఆఫ్ సి. సికి ఎన్ని పార్ట్స్ అండి? 4 పార్ట్స్. అంటే 11 1s are 11, 2 ఉంటుంది, 11 2s are 22. సో 12,000 into 4, 12 4s are 48. సో 48,000 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఏమన్నాడు? A, B and C started a business with investment of in the ratio 5:6:8 respectively. After 1 year, C withdrew 50% of his capital and A increased his capital by 60% of his investment. After 2 years, in what ratio should the earned profit be distributed among the ABC respectively? ఓకే, ఇప్పుడు చూడండి ఎవరెవరు ఉన్నారు? ABC ముగ్గురు ఉన్నారు. వీళ్ళ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఎట్లున్నాయి? 5:, ఓకే. నెక్స్ట్ B ఎంత? 6:, C ఎంత? 8 రేషియోలో ఇన్వెస్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? ఆఫ్టర్ 1 year, C withdraw 50% of his capital and A increased his capital by 60% of his investment. సో ఇక్కడ చూడు, నేను ఫస్ట్ మనం ఏం చూసుకోవాలనుకున్నాము? బిజినెస్ ఎన్ని రోజులు రన్ అయిందో చూసుకోవాలి. ఎన్ని రోజులు రన్ అయింది? 2 years. ఇది మైండ్లో పెట్టుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు చూడండి టైం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాన్స్టెంట్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఏ ఒక్కడే. ఎన్ని? 24 months. 2 years అంటే 24 monthsే కదా, ఇయర్కి 12 months. బి ఏం చేసినాడు? 1 year తర్వాత 50% విత్డ్రా చేసేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఫస్ట్ 6 rupees పెట్టాడు అనుకోండి, ఇదేం చేసినాడు? 1 year పెట్టి 1 year తర్వాత ఏం చేసినాడంటే ఆ 6 rupeesలో అంటే 1 year అంటే 12 months రాసుకోండి. ఇక్కడ 12 months ప్లస్ ఈ 6 rupeesలో 50% బయటికి తీస్తే ఎంత ఉంటుంది? 3 rupees ఉంటుంది. ఇంకా రిమైనింగ్ టైం ఎంత ఉంటుంది? 12 months. ఓకే, అలా. నెక్స్ట్ సి ఏం చేసినాడు? సి అనే అతను స్టార్టింగ్ 8 rupees ఇన్వెస్ట్ చేసి ఆఫ్టర్ 1 year అంటే ఇంటూ 12 months ఈ 8 rupees 1 year పెట్టి తర్వాత ఏం చేసినాడు? 60% ఇంక్రీజ్ చేసినాడు. అంటే 60% ఆఫ్ 8 ఎంతండి? 4.8. ఓకే, ఓకేనా? అంటే మొత్తం ఎంత అవుతుంది? 12.8 into again 12 months. ఓకే, ఇప్పుడు చూడండి మొత్తం దీన్ని చాలామంది మల్టిప్లై చేసి క్యాన్సిల్ చేస్తారు. అలా కాకుండా డైరెక్ట్గా చేద్దాం. 12 1s are 12, 12 1s are 12, 12 1s are 12, 12 1s are 12, 12 2s are 24. ఇప్పుడు చూడండి 5 2s are 10, 10:2. ఇక్కడ ఎంత మిగిలింది? 6 into 1 6 plus 3 into 1 3:2. ఇక్కడ 8 into 1 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది? 12.8. ఇప్పుడు ఏమొస్తుంది రేషియో? 10:6 plus 3 9:20.8. ఓకే, ఈ రేషియోలో వాళ్ళు వచ్చిన ప్రాఫిట్ని పంచుకుంటారు. సో అర్థమైంది కదా? ఇలా చేయాలండి. టైం మనం రాసుకునేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Three men, ABC, started a business together. They invest 30,000, 24,000 and 42,000 respectively in the beginning. After 4 months, B took out 6,000 and C took out 10,000. They got profit of 1,20,340 at the end of the year. B share in the profit is. ముగ్గురు వ్యక్తులు
ఏబిసి కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభంలో వరుసగా 30,000, 24,000, 42,000 పెట్టుబడి పెట్టారు. 4 నెలల తర్వాత బి 6,000 రూపాయలు మరియు సి 10,000 రూపాయలు తీసుకున్నారు. సంవత్సరం చివరిలో వారికి చూడండి ఇక్కడ రాంగ్ ఉంది, వారికి 120,340 లాభం వస్తే లాభంలో బి వాటా ఎంత? అయితే ఒకసారి చేద్దామా? సో A:B:C ఉన్నారు. ఓకే, ఏ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాన్స్టెంట్గా ఉన్నది ఏ ఒక్కడే, అంటే 30,000 ఇంటూ ఎంత? 12 months. బిజినెస్ 1 year జరిగిందండి, క్లారిటీగా చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఏమైంది? బి ఇన్వెస్ట్మెంట్ ఎంత? 24,000. ఏం చేసినాడు? ఆఫ్టర్ 4 months, అంటే ఫస్ట్ ఇది 4 months పెట్టి 24,000. ఆఫ్టర్ 4 months ఏం చేసినాడు? ఈ 24,000లో నుంచి 6,000 బయటికి తీసుకున్నాడు. ఇంకెంత ఉంటుంది? 18,000 ఉంటుంది. ఇంటూ ఇంకా రిమైనింగ్ ఎంత టైము? 8. అంటే ఇక్కడ చూడండి 8 + 4 12 months, అంటే 1 year ఉంది కాబట్టి సరిపోయింది. నెక్స్ట్ సి ఏం చేసినాడు? సి అనే అతను స్టార్టింగ్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 42,000 ఇన్వెస్ట్ చేసి ఆఫ్టర్ 4 months, అంటే ఫస్ట్ ఈ 4 months 42,000 పెట్టి తర్వాత ఎంత తీసుకుండు? 10,000 బయటికి తీసుకుండు. ఎంత అవుతుంది? 32,000 ఇంటూ 8, అంటే 8 + 4 12, 1 year సరిపోయింది. ఇప్పుడు అన్నిట్లో 3 zeros క్యాన్సిల్ అనమాట. ఇప్పుడు ఏమొచ్చింది మనకి? 30 × 12 = 24 × 4 ప్లస్ 18 × 8 42 × 4 ప్లస్ 32 × 8 అనమాట. సో క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? 4 2s 8, 4 1s 4, 4 2s 8, 4 1s 4, 4 3s 12. ఓకే, నెక్స్ట్ పేజ్లో వేస్తాను చూడండి. ఏమొచ్చింది మనకి? 30 × 3 సో ఇది కదా మిగిలింది మొత్తానికి మనకి. సో ఇప్పుడు దీన్ని 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s 2, 2 2s 4, 2 1s, నెక్స్ట్ 2 క్యాన్సిల్, నెక్స్ట్ 2 1s 2 2s 4, నెక్స్ట్ 2 15s. సో ఫైనల్గా ఎంత వస్తుంది? 15 3s 45 12 + 18 30 నెక్స్ట్ 21 + 32 53. సో ఇది కదా మనకి ఫైనల్ రేషియో. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమి ఇచ్చారు మనకి క్వశ్చన్లో? వాళ్ళకి మొత్తానికి లాభం ఎంత వచ్చింది? 1,20,340 రూపీస్ వచ్చింది. అయితే ఎవరిది కనుక్కోవాలా? ప్రాఫిట్ ఆఫ్ బి కనుక్కుందాం ఒకసారి. టోటల్ ఎన్ని పార్ట్స్ మనకి? 128. అంటే ఈ 128 పార్ట్స్ వాల్యూవే ఎంత ఇచ్చినారు? 120,340. అయితే షేర్ ఆఫ్ బి కనుక్కుందాం ఒకసారి. సో షేర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ 128 పార్ట్స్ వాల్యూ 120,340 అయితే బి ఎన్ని పార్ట్స్ ఉంది? 30 పార్ట్స్ వాల్యూ ఎంత? ఓకే, ఒకసారి క్యాన్సిల్ చేస్తే వస్తుంది. ఈ 128 అనేది అప్రాక్సిమేట్లీ 9s and 4, ఓకే, 940 టైమ్స్ పోతుంది ఇంటూ 30. సో ఎంత వస్తుంది? 0,0,3,4s 12, ఓకే, 28,200 రూపీస్ వస్తుందండి ఫైనల్లీ. ఓకే, ఇది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏబిసి స్టార్టెడ్ a shop by investing 27,000, 81,000 and 72,000 respectively. At the end of the 1 year, B share in the total profit was 36,000. What was the total profit? ABCలు వరుసగా 27,000, 81,000 మరియు 72,000 పెట్టుబడి పెట్టి ఒక దుకాణాన్ని ప్రారంభించారు. ఒక సంవత్సరం చివరిలో మొత్తం లాభంలో B వాటా 36,000. మొత్తం లాభం ఎంత? ఓకే, చూద్దాం. సో ఫస్ట్ మనం యాజ్ యూజువల్గా ప్రాఫిట్ రేషియో కనుక్కుందాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ టైం అనేది ఈక్వల్. సో టైం వేసినా వేయకపోయినా ఏం కావాలి. ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 27,000. బి ఇన్వెస్ట్మెంట్ ఎంత?
81,000, సి ఇన్వెస్ట్మెంట్ 72,000. సో క్యాన్సిల్ చేస్తే జీరోస్ క్యాన్సిల్. సో 3తో క్యాన్సిల్ చేద్దామా, 3 2 6, 3 4 12, నెక్స్ట్ 3 2 6, 3 7 21, 3 9 27. ఓకే, 3 8 24, 3 9 27, 3 3 9. సో ఫైనల్గా ఎంత వచ్చింది మనకి రేషియో 3:9:8 అనమాట. సో అయితే ఇలా వచ్చిన ప్రాఫిట్లో బి ప్రాఫిట్ ఎంత అని చెప్పినాడు మనకి 36,000 అని చెప్పేసిన. అంటే బి ఎన్ని పార్ట్స్, 9 పార్ట్స్. ఈ 9 పార్ట్స్ వాల్యూవే మనకి 36,000. ఓకే, ఒకసారి చూద్దాం. అయితే ఎవరిది కనుక్కోవాలా, టోటల్ ప్రాఫిట్ కనుక్కోవాలి. ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే అంది, టోటల్ 20 పార్ట్స్ కదా, 9 + 8 + 3 20 పార్ట్స్. ఓకే, టోటల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 9 పార్ట్స్ వాల్యూ 36,000 అయితే 20 పార్ట్స్ వాల్యూ ఎంత, 9 4 36 కదా, 4,000 × 2 8,000, ఇంకో 0 ఉంది కాబట్టి ఇంకో 0, 80,000 ఈజ్ ద టోటల్ ప్రాఫిట్. ఓకే, చాలా సింపుల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి. ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ పార్ట్నర్షిప్ బై ఇన్వెస్టింగ్ సమ్ అమౌంట్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:5. సి జాయిన్డ్ దెమ్ ఆఫ్టర్ 6 months with an amount equal to that of B. Profit at the end of the year should be distributed in what proportion among A, B, C. A మరియు Bలు 3:5 నిష్పత్తిలో కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టి భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించారు. 6 నెలల తర్వాత బికి సమానమైన మొత్తంతో సి వారితో చేరారు. 1 సంవత్సరం చివరిలో వచ్చే లాభం ఏబీలు సిలో ఏ నిష్పత్తిలో పంపిణీ చేయాలంటే మనం వాళ్ళ ప్రాఫిట్ రేషియోస్ కనుక్కోవాలండి డైరెక్ట్గా. చూద్దాం. ఇప్పుడు చూడండి, ఏ బి సి ముగ్గురు ఉన్నారు. ఏ ఇన్వెస్ట్మెంట్ 3, బి ఇన్వెస్ట్ 5, సి ఏమన్నాడు, బిజినెస్ స్టార్ట్ అయిన ఒక 6 months తర్వాత జాయిన్ అయినాడు. అది ఎంత అమౌంట్తో, అమౌంట్ ఈక్వల్ టు బి ఎంత అయితే ఇన్వెస్ట్ చేశాడో సి కూడా అంతే ఇన్వెస్ట్ చేశాడు. అండ్ మనం చూడాల్సింది బిజినెస్ ఎన్ని రోజులు రన్ అయింది, 1 year రన్ అయింది. కాబట్టి ఇతను 12 months, ఇతనేమో 6 months. 6 months తర్వాత వచ్చాడు కాబట్టి లాస్ట్ 6 months ఉంటాడు బిజినెస్లో. సో క్యాన్సిల్ చేస్తే 6 1 6, 6 2 12, 6 2 12 అంటే ఎంత వస్తుంది, 6:10:5, 5 2 10 అండి. ఓకే, 6:10:5. సో ఈ రేషియోలో మనము ఆఫ్టర్ 1 year వాళ్ళకి మనం ప్రాఫిట్ అనేది పంచాలి. ఓకే, ఇది ఆన్సర్. సో ఇది చూడండి, ఇది కూడా చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. ఏబిసి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద రేషియో 1:3:5. ఆఫ్టర్ 4 months ఏ ఇన్వెస్టెడ్ సేమ్ అమౌంట్ యాజ్ బిఫోర్ అండ్ B as well as C withdraw half of their investment. The ratio of their profits at the end of the year was. ఏ, బి మరియు సిలు 1:3:5 నిష్పత్తిలో తమ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించారు. 4 నెలల తర్వాత ఏ మునుపటి మొత్తాన్ని పెట్టుబడి పెట్టాడు మరియు బి మరియు సిలు తమ పెట్టుబడిలో సగం ఉపసంహరించుకున్నారు, అంటే విత్డ్రా చేసుకున్నారు. సంవత్సరం చివరిలో వారి లాభం నిష్పత్తి ఎంత. ఓకే, ఇక్కడ కూడా మనం ఏం రాసుకోవాలా, ప్రాఫిట్ రేషియోనే కనుక్కోవాలా. సో ఇది చూడండి, చాలా ఈజీ. ఎవరైనా కమెంట్ చేయండి ఆన్సర్. ఓకే, వాళ్ళ పేరు అనౌన్స్ చేస్తానండి. ఓకే, డెఫినెట్గా చేయండి, చాలా ఈజీ. రాకపోతే కూడా కమెంట్ చేయండి, నెక్స్ట్ సెషన్లో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇదండి పార్ట్నర్షిప్. సో ఆల్మోస్ట్ ఎగ్జామ్ మోడల్స్ కవర్ చేశాను. సో సిలబస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామినేషన్స్ మోడల్స్ కవర్ చేస్తూ షార్ట్ కట్స్ కూడా చెప్తాను. సో ఇవి కూడా దీంట్లో కూడా ఇవేనండి షార్ట్ కట్స్. ఓకే, సో ఈ వీడియో వర్త్ అనిపించి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీరు డౌట్స్ కూడా ఏమన్నా ఉంటే పోస్ట్ చేయొచ్చు. సో నేను కాకుండా అందరు రెస్పాండ్ అవుతారండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లక్ష్య సాధన. థ్యాంక్ యూ.